నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అల్లూరి జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు మొబైల్ ఫోన్లు ఐసీడీఎస్ కార్యాలయంలో అప్పగింత। అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని సోమవారం మధ్యాహ్నం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు మొబైల్ ఫోన్స్ అప్పగించడానికి సిద్ధమయ్యారు। ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్స్ యాప్స్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, యాప్స్ మొత్తం కలిపి ఒకే యాప్ కింద సరిచేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు। మాకు ఇచ్చేది తక్కువ జీతంతో, పని ఒత్తిడి ఎక్కువ అవడంతో బీపీలు, షుగర్లు వస్తున్నాయని, దీని ద్వారా అనారోగ్య బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు। ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తలకు పని ఒత్తిడి తగ్గించి ఓకే యాప్ ద్వారా మొబైల్ ఇవ్వాలని, అదేవిధంగా అందరికీ సెల్ టవర్లు, సిగ్నల్ అందుబాటులో ఉండేలా చూచి తగు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు। ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। దానివల్ల ఇంకా అనేక కారణాల వల్ల ఫేస్ క్యాప్చర్ ఒక బెనిఫిషరీకి మేము స్టాక్ ఇవ్వాలంటే 5 సార్లు ఫేస్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుందండి। దానివల్ల మేము ఇబ్బందులకి గురవుతున్నాము। ఫోను దానికి తోడు మాకు ఇచ్చిన ఫోను 2GB అండి, 2GB ఫోను అయితే సపోర్ట్ చేయట్లేదు। ఎటువంటి డేటా సబ్మిట్ చేయడానికి కూడాను మాకు ఫోన్ సబ్మిట్ అవ్వదు, సపోర్ట్ చేయటం లేదు। సిగ్నల్ సరిగ్గా ఉండదండి, కొండ ప్రాంతాల్లో సిగ్నల్ ఉండదు। అలాంటి అప్పటికి కూడాను ఇంకా ఖచ్చితంగా డేటా కంపల్సరీ ఈ రోజుకి సబ్మిట్ చేయాలి అంటే కనుక ఆ రోజుకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి మాది। 5GB ఫోన్లు ఇవ్వాలని మా డిమాండ్ అండి। మా యొక్క అన్ని యాప్లు మాకు 5 యాప్లు అండి, 5 యాప్లు కలిపి ఒకే యాప్గా కావాలన్నది మా డిమాండ్ అండి। నేను సరేండి రామాలయం వీధి, చింతపల్లి సెక్టర్, చింతపల్లి ప్రాజెక్టు। మేము ఈ ఫోన్లు పెట్టుకొని ప్రతిరోజు సెంటర్లోనే తీసింది కాక ఇంటింటికి వెళ్ళి కూడా తీసి ప్రతి వాళ్ళకి కూడా ఈ ఫోన్లో చేసే పని ఒక పనిభారం కాదండి, చాలా ఎక్కువ ఉంటుంది। చేస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది। సిగ్నల్ ఉండట్లేదు, దీనివల్ల సిగ్నల్ దగ్గరికి వెళ్తే 1-2 గంటలు తీసుకుంటుంది ఒక్కొక్కరు ఫేస్ క్యాప్చర్ తీయాలంటే। వాళ్ళు అంటున్నారు, అమ్మ మీరు ఇచ్చేది పుట్టిపోతుందమ్మా, దీనికి వచ్చి మేము ఎంత గంటలు ఉండలేము, మాకు తల్లిపాలు మేము వెళ్ళి పిల్లకి పాలు ఇచ్చుకోవాలి, మా ఇంట్లో వంట చేసుకోవాలని ప్రతి ఒక్కరు రిస్క్తో మాకు తిట్టిపోతున్నారండి। ఇలాంటి ఫోన్లు ఇచ్చి మాకు చాలా తిట్లు వాళ్ళ దగ్గర, లబ్ధిదారుల దగ్గర వాళ్ళతో తిట్లు, ఇక్కడ ఆఫీస్లో ఏంటమ్మా వర్క్ అవ్వలేదని ఇక్కడ తిట్లు, ప్రతి పని భారం మా మీద ఉంటుంది। అది కాక మాకు బీపీ, షుగర్ ఎక్కువైపోతుంది, ఈ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి। ఇవి చెయ్యాలంటే చాలా రిస్క్గా ఉందండి। ఏదో ఒక యాప్ ఇవ్వండి, ఆ యాప్ని చేసి మేము చేస్తాం। ఏ పని భారం ఇంత ఎక్కువ ఇస్తే మేము చేయలేము। మాకు ఫోన్లు, మంచి ఫోన్లు ఇవ్వండి, మేము చేసే పని మేము చేస్తాం। మాకు ప్రతిసారి మాకు ఇబ్బందులు పడుతున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు కావాలి, అమ్మ ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని ఇలాంటి ప్రతి పనిభారం ఎక్కువైపోతుందండి। కొద్ది తగ్గించి మాకు ఇచ్చి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మేము కూడా వీళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటామండి। ఎందుకంటే ఒకసారి మేము 43 రోజులు అక్కడ ధర్నా చేసాం, మేము వచ్చామండి, మా ప్రభుత్వం వస్తుంది, మాకు ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు। కానీ ఇలాంటి ఇబ్బంది అయిన ప్రభుత్వం మాకు వద్దండి, మంచి ప్రభుత్వం వచ్చి మాకు మంచిగా చూసి మాకు కాపాడమని, ఇలాంటి వర్కులు పెద్ద పనిభారం ఇవ్వకుండా మంచి చిన్న భారం ఇవ్వమనేసి మేము వేడుకుంటున్నామండి ఆ ప్రభుత్వానికి। ఈ ప్రభుత్వం మాకు అందరినీ బీపీ, షుగర్ లేకుండా కాచి కాపాడమని, ప్రజలు కూడా మంచిగా మేము ఆదుకోవాలనేసి ఈ ఒత్తిడి తగ్గించమని ఈ చిన్నమని వేడుకుంటున్నామండి। మీకు ఇది ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, మాకు మంచి ఫోన్లు ఇచ్చి వర్కులు తగ్గించి మాకు ఎక్కువగా, ఎందుకంటే మేము రికార్డులు రాసుకోవాలి మేడం, ప్రీ స్కూల్ చెప్పాలి మేడం, ప్రతిదీ ప్రజలు వస్తే వాళ్ళతో గంటలు అయిపోతుంది మేడం, ఫేస్ యాప్లు తీస్తుంటే వాళ్ళు తిట్టుకుంటున్నారు। ఇలాంటివన్నీ తగ్గించుకొని మాకు మంచిగా క్రమశిక్షణగా ఒక పద్ధతిలో ఒక ప్రీ స్కూల్ నడుపుకోవడం, ఫుడ్ ఇచ్చుకోవడం మంచిగా తగ్గించి మాకు మంచి పనిభారం ఇస్తే మేము చేసుకుంటాం మేడం। మీకు ఇబ్బంది పెట్టం, మాకు మంచి ఫోన్లు ఇవ్వండి। ఈ ఫోన్ల వల్ల మేము మంచిగా జరగట్లేదని మీకు అప్పచెప్తున్నాం మేడం। అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ కింద ఇమ్మని కోరుకుంటున్నాం మేడం।